నగరం విశాఖ గంజాయి స్మగ్లర్లకు కేరాఫ్ గా మారింది. విశాఖ కేంద్రంగా గంజాయి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ జరుగుతోంది. గంజాయి సాగు చట్ట విరుద్ధమైనా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో జోరుగా సాగు చేస్తున్నారు. ఆంధ్ర, ఒడిషా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి సాగు కాసుల వర్షం కురిపిస్తోంది. ఏటా కోట్ల రూపాయల మేర పొరుగు రాష్ట్రాలకు ఎగుమతవుతోంది. ఏఓబీ సరిహద్దు అటవీ ప్రాంతాన్ని అడ్డాగా మార్చుకుని అంతర్రాష్ట్ర ముఠా అమాయక గిరిజనంతో గంజాయి సాగు చేయిస్తోంది. గంజాయి సాగు, రవాణా వెనక అసలు సూత్రధారులు తప్పించుకోవడంతో అమాయకులు బలైపోతున్నారు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి, పాడేరు, మాడుగుల ప్రాంతాల నుంచి స్థానిక గిరిజనుల సహాయంతో స్మగ్లర్లు గంజాయిని మైదాన ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి రైలు మార్గం ద్వారా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల వాతావరణ పరిస్థితులు గంజాయి సాగుకు అనుకూలం కావడంతో లక్షల ఎకరాల్లో సాగుతోంది. స్మగ్లర్లు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి గిరిజనులు గంజాయి సాగు తప్పని తెలిసినా కూడా పొట్టకొట్టు కోసం సాగు చేస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతాల్లో కొండల మాటను సాగే గంజాయి సాగును అబ్కారీ శాఖ పోలీసులు గుర్తించినా అసలు నేరస్తులు తప్పించుకోవడంతో అమాయకులు బొక్కవుతున్నారు. విశాఖ జిల్లాలో నిత్యం ఎక్కడో చోట గంజాయి అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. విశాఖ రైల్వే స్టేషన్లో మహారాష్ట్ర తరలిస్తున్న 100 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకుంటూనే ఉన్నారు. ఇటువంటి నేరాలు విశాఖలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. రైళ్లను ఆసరాగా చేసుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాలు గంజాయి సాగుకు అనుకూలం కావడంతో ఎక్కువగా విశాఖ నుంచి గంజాయిని పొరుగు రాష్ట్రాలకు తరలిస్తుంటారని ఈ ఏడాది అధిక సంఖ్యలో కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే అసలు నేరస్తులు మాత్రం చిక్కడం లేదని అంటున్నారు. గంజాయికి ఒడిషా, చెన్నై, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉండడంతో స్మగ్లర్లు విశాఖ ఏజెన్సీని ప్రధానంగా ఎంచుకుంటున్నారు. అక్షరాస్యత, అమాయకత్వం, ఉపాధి లేకపోవడంతో కొంతమంది గంజాయి రవాణాకు కొరియర్లుగా మారుతున్నారు. ఇటీవలి కాలంలో మగవారితో పాటు ఆడవాళ్లు సైతం నేరస్తులుగా మారుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. అయితే వీరికి అసలు వ్యక్తులు ఎవరో ఎక్కడుంటారో తెలియదు. గంజాయిని చేర్చాల్సిన చోటుకు చేరిస్తే మీడియేటర్లు ఇచ్చే డబ్బుతో సరిపెట్టుకోవడం తప్ప మరేం తెలియదు. గంజాయి అక్రమ రవాణాలో పట్టుబడుతున్న వాళ్లంతా అమాయకులు కావడంతో పోలీసు యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. ఇక ఏపీలో గంజాయి నియంత్రణ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు ఆమె. నేరాల సంఖ్య తగ్గించడానికి ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 1205 గంజాయి కేసులు నమోదైనట్లుగా వెల్లడించారు. గంజాయి మూలాలన్నీ కూడా విశాఖలోనే ఎక్కువగా కనిపించడం ఆవేదన కలిగిస్తోందన్నారు. గంజాయిని సమూలంగా నియంత్రిస్తామంటోన్న మంత్రి అనితతో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. ముఖ్యంగా గంజాయి నిర్మూలన చేస్తే తప్పితే నేరాల నియంత్రణ జరగదు అనేది ప్రభుత్వం చాలా పక్కాగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం నేను హోమ్ మినిస్టర్ అనిత గారితో ఉన్నాను. ఎలాంటి ఫోకస్తో ముందుకు వెళ్ళబోతున్నారు ఒకసారి మాట్లాడదాం. మేడం, గంజాయి మీద పూర్తి స్థాయి నియంత్రణ కోసం పక్కా యాక్షన్ ప్లాన్తో ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది. ముఖ్యంగా నేర నియంత్రణ కోసం ఇది అవసరమా అనేది మీరు కూడా ఇంతకు ముందు కూడా చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఏంటి మేడం ప్లాన్? యాక్చువల్గా లాస్ట్ టైం ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసుకున్న తర్వాత సబ్ కమిటీ మీటింగ్లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్, ఈ 5 డిపార్ట్మెంట్లతో కలిసి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సబ్ కమిటీ ఆల్రెడీ కూర్చొని దానికి నివేదిక కూడా సమర్పించడం జరిగింది. ఏదైతే టాస్క్ ఫోర్స్ మేము పెట్టాలనుకున్నామో నార్కోటిక్ టాస్క్ ఫోర్స్కి ఒక ఐపీఎస్ స్థాయి వ్యక్తిని దానికి ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లా స్థాయిలో కూడా ఒక ఏసీపీ లెవెల్, ఏఎస్పీ లెవెల్, డిఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ని కూడా వేసి ఏదైతే ఎక్కడైతే మూలాలు ఉన్నాయో గంజాయి మూలాలు ఉన్నాయో గంజాయి మూలాలన్నింటినీ కూడా మొత్తం నిర్మూలించే విధంగా మేము మాత్రం ముందుకెళ్తున్నామండి. దానికి టాస్క్ ఫోర్స్ నాకు తెలిసి ఇంకొక 4-5 రోజులు టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ గురించి కూడా ఆల్రెడీ మీకు చెప్పున్నాం. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తాము. ఎందుకంటే టెక్నికల్ సైడ్ స్టేట్ వైడ్ అంతా కూడా ఏదో టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వమంటే 5 నిమిషాల్లో ఇచ్చేసి అది పని చేయకపోతే అది కాదు. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చామంటే దానికి సంబంధించి ఒక వ్యక్తిని మనం అక్కడ రిపీట్ చేయాలి, అతను వివరాలన్నీ నోట్ చేసుకోవాలి, ఫర్దర్గా ఏం జరుగుతుందన్న దాని మీద కూడా ఎంక్వైరీ చేసుకుని సిస్టమ్ అంతటిని క్రియేట్ చేయాలి. దానికి ఒక 3-4 డేస్ టైం పడుతుంది. అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవుతుంది. ముఖ్యంగా వైజాగ్లో ఏదైతే గంజాయి నిన్ననే ఒక 100 కేజీలు గంజాయి పట్టుకున్నారు. ఆ రోడ్డు మీద గంజాయి తాగి జనాలను కుట్టే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు సిపి గారు వచ్చిన తర్వాత కూడా ఎక్కడైతే బుషెస్ ఉన్నాయి, లాస్ట్ టైం మేము డీసీపీ ఆఫీసులో రివ్యూ జరిగినప్పుడు మేము చేసుకున్న నిర్ణయాల్లో ఎక్కడైతే కంప్లీట్ బుషెస్ ఉన్నాయో ఆ బుషెస్ అన్నింటినీ కూడా క్లియర్ చేయడం, జంగిల్ క్లియర్ చేయడం అన్ని కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విషయంలోని కూడా లోకల్ వైజాగ్లో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్గా ఉంది. ఎక్కడ కూడా గంజాయి తాలూకా
ఆనవాళ్ళు కనిపించినా కూడా వాళ్ళు తీసుకొచ్చి అరెస్టులు చేసి జైల్లో కూర్చోబెట్టే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. డెఫినెట్గా రాబోయే కాలంలో మనకి గంజాయి అనేది లేని పరిస్థితి రావాలని నేను కోరుకుంటున్నా. దానికి కాకపోతే కొంచెం టైం పట్టినా కూడా యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడైనా మూలాలు గంజాయి దగ్గరే ఉంటున్నాయి. అంటే ముఖ్యంగా గంజాయి పండించడం ఒక ప్రక్రియ, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం ఇంకో ప్రక్రియ. మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు పక్క స్టేట్స్ నుంచి ఆ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళతో కూడా ఒక ములాఖత్ అయిన తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ అనేది సిద్ధం చేస్తాం. ఎందుకంటే గంజాయి ట్రాన్స్పోర్ట్ ని ముందు నియంత్రించాలి, ఆ విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి అన్నట్టున్నా. మరి మీరు వాళ్ళందరితో ఏమైనా ప్రయత్నాలు యాక్చువల్ గా మేము ఇప్పుడు కమింగ్ జోన్ ఎక్కడైతే ఈ బోర్డర్ లో ఉన్న రాష్ట్రాల నుంచి గంజాయి వస్తుంది అన్న ఆలోచన మాకు ఏదైతే ఉందో దాని గురించి కూడా అక్కడ ఉన్న లోకల్ చీఫ్ మినిస్టర్ గారికి అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారికి కూడా మేము లెటర్ పెడతాం, అక్కడ కూడా వాళ్ళు నియంత్రించుకోమని చెప్పి. అట్ ద సేమ్ టైం మన దగ్గర కూడా చెక్ పోస్టులు కూడా ఎక్కువ చేస్తాం. చెక్ పోస్టులు విత్ సీసీ క్యామ్స్ చెక్ పోస్టులు కూడా మేము ఎక్కువ మ్యాక్సిమం ఏర్పాటు చేయడమే కాకుండా మేము లాస్ట్ టైం కూడా చెప్పాము, ఎవరైతే కింగ్ పిన్స్ ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళ కదలికల మీద కూడా నిఘా ఏర్పాటు చేసుకుని ఎక్కడా కూడా గంజాయి పండించే పరిస్థితి కూడా లేకుండా ఉండేటట్టుగా మేము చూసుకుంటాం. అంటే ముఖ్యంగా మేడం లాస్ట్ టైం ఆపరేషన్ పరివర్తన అని ఒక పెద్ద కార్యక్రమంతో గంజాయి నిర్మూలన అలాగే దాన్ని పండించడం నియంత్రణ, మరొక వైపు ఏంటంటే పట్టుకున్న గంజాయిని సీజ్ చేసిన గంజాయిని ఒక పద్ధతి ప్రకారం దగ్ధం చేయాల్సి ఉంటుంది, లేకపోతే దాన్ని టర్మినేట్ చేయాల్సి ఉంటుంది. సో వీటన్నిటికీ కూడా ఒక సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్ ని ఆల్రెడీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ విషయం ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే సెబ్ పెట్టిన తర్వాత ఒక 2 years పాటు వాళ్ళకి గంజాయిని నిర్మూలించడం, దాన్ని స్మాష్ చేసే ఆ పరిస్థితి ఏదైతే వాళ్ళకి ఆర్డర్స్ లేవు ఒక 2 years వరకు. సో ఆ టైంలో విపరీతంగా ఎక్కువైపోయింది లాస్ట్ గవర్నమెంట్లో ఉండేటప్పుడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే గంజా ఈ ఆగస్టులో మేము ఎందుకు ఈ టైంలో మేము దీని మీద దృష్టి పెట్టామంటే ఇదే రైట్ టైం, వాళ్ళ ప్లాంటేషన్కి ఇదే రైట్ టైం. సో ఈ టైం నుంచి కూడా దాన్ని నిర్మూలించాలి అన్న కాన్సెప్ట్తోనే మేము దీని మీద పెద్ద డ్రైవ్ ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ కూడా ప్లాంటేషన్ జరగకూడదు, ప్లాంటేషన్ ఎక్కడైనా ఇన్ కేసు ఎక్కడైనా జరిగినా కూడా ట్రాన్స్పోర్టేషన్ జరగకుండా తీసుకునే బాధ్యతలు కూడా మీరు చెప్తూ ఉన్నారు. అసలు వ్యక్తులు బయట ఉంటున్నారు, కేవలం ఏదో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు దీంట్లో ఇరుక్కొని జైళ్లలో మగ్గిపోతున్నారు. నేను కూడా ప్రిజన్ విజిట్ చేసినప్పుడు చాలా బాధపడిన సంఘటనలు జరిగాయి అక్కడ లోపల మాట్లాడినప్పుడని. మరి వాళ్ళందరికీ కూడా బయటకి వచ్చి వాళ్ళు కొంత కొత్త జీవితాన్ని కూడా అనుభవించాలన్న ప్రయత్నం మాట్లాడాను. లీగల్ ఒపీనియన్స్ కూడా తీసుకుంటున్నాము. ఎక్కడ కూడా అలాంటి వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా చూసుకుంటే బాధ్యత కూడా తీసుకుంటాం. ఎందుకంటే చాలా మంది అమాయకులు ఈరోజు జైలులో మగ్గిపోతున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము తీసుకోవాలి. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళాను, ప్రెజన్లోకి వెళ్తే ప్రెజన్ విజిట్కి వెళ్తే 17 years నుంచి 22 years మధ్యలో ఉన్న వాళ్ళు ఇంచుమించుగా 50% ఉన్నారు అక్కడ. సో అలాంటి చిన్న చిన్న వయసులోనే వాళ్ళ బాల్యం పోయి వాళ్ళ లైఫ్లు స్పాయిల్ అయిపోయి పాపం వాళ్ళు ఏదో నేను వాళ్ళని వెనకేసుకొస్తున్నట్టు కాదు, వాళ్ళు ఏంటంటే 5,000కి 10,000కి అలాంటి వాళ్ళని టూల్స్ కింద ఉపయోగించుకుంటున్నారు ఈ పెద్ద మాఫియా చేసే వాళ్ళందరూ కూడా. సో మేము కూడా ఏంటంటే ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ మీద మేము దృష్టి పెడుతున్నాం. వాళ్ళని కూడా యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ వాళ్ళని కూడా మీరు ఒక ప్లానింగ్ చేస్తున్నారు. విశాఖపట్నంలో డ్రగ్స్ ని అసలు పూర్తిగా నిరోధించాలన్న పక్కా యాక్షన్ ప్లాన్ తో. సో మొత్తానికి ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఏది పోలీసుల వల్ల ఒక్కల వల్ల లేదంటే గవర్నమెంట్ ఒక్కల వల్ల సాధ్యం కాదు. పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది మాత్రం చాలా ముఖ్యం. పబ్లిక్ పార్టిసిపేషన్, పబ్లిక్ అవేర్నెస్ రెండు కనుక, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ 3 ఉంటే కనుక డెఫినెట్గా గంజాయిని మేము నిర్మూలించడంలో పోలీసులు కూడా అగ్రెసివ్గా వెళ్తారు, మేము కూడా అగ్రెసివ్గా వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పక్కన ఎక్కడ జరుగుతుంది, వాళ్ళు కనీసం ఒక ఫోన్ చేసి మాకు చెప్పాలి పలానా దగ్గర ఇలా జరుగుతుంది, పలానా అక్కడ ఇలా చేస్తున్నారు అనేది. ఆ పబ్లిక్ అవేర్నెస్ కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పినా వాళ్ళ విషయాలు కూడా మేము గోప్యంగా ఉంచుతాం. వాళ్ళు మేము బయట బహిర్గతం చేయము. పలానా వాళ్ళు చెప్పారు, పలానా వాళ్ళు చేశారు, మేము బహిర్గతం చేయము. నేను ఏమంటానంటే పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది గంజాయి నిర్మూలనలో పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్తో పాటు పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది కూడా ఉండాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ మొత్తానికి గంజాయి నిర్మూలనతో పాటు నేర నియంత్రణ కోసం పక్కా ప్లానింగ్ తో ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లోని కూడా విశాఖపట్నం జిల్లాతో పాటు ఇతర రాష్ట్ర వ్యాప్తంగా ఇతర మూలాలన్నింటినీ కూడా పరిశీలించి దీని నియంత్రణే అంతిమ లక్ష్యంగా మేము ముందుకు వెళ్ళబోతున్నామని చెప్పేసి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.